హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నా. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు క్రిస్టియన్ వెడ్డింగ్ బ్రైడల్ మేకోవర్ ఉంది. సో లేవగానే ఫ్రెష్ అయిపోయి క్లయింట్ దగ్గరికి వెళ్ళిపోయా. అండ్ ఈమెనే మన బ్రైడ్. క్లయింట్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి మామ అసలు మార్కప్ కనిపించకూడదు, చాలా నేచురల్గా ఉండాలి అని చెప్పారు. దీని అలా ఫస్ట్ స్కిన్ ప్రిపరేషన్ చేసుకొని సిటిఎం మొదలు పెట్టేశాను. సిటిఎం అంటే క్లీన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్. సో అలా క్లీన్జింగ్ చేసేసి టోనర్ అప్లై చేసేసి మాయిశ్చరైజర్ రాసేసి దెన్ అలా క్లయింట్ స్కిన్కి అబ్జర్వ్ అయ్యే వరకు వెయిట్ చేశాను. నేను స్కిన్ బాగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత వెంటనే ఐ మేకప్ స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ ఆరెంజ్ కరెక్ట్గా తీసుకొని డార్క్ ఏరియాస్ మొత్తం నేను బ్లెండ్ చేసిన తర్వాత దెన్ స్కిన్ కలర్కి తగ్గట్టు మంచిగా కన్సీలర్ కూడా అప్లై చేసేసి మంచిగా బ్లెండ్ చేస్తూ ఉన్నాను. స్కిన్ విజిబుల్ అవ్వకుండా మంచిగా బ్లెండ్ చేస్తూ అలా ఈవెన్గా స్కిన్లో కలిసే వరకు బ్లెండ్ చేస్తూ ఉన్నా. దీని అలా లైట్ షేడ్ టు డార్క్ షేడ్ అలా మ్యాక్స్ ఎప్పుడైనా క్రిస్టియన్ వెడ్డింగ్ లుక్ అనేది బ్రౌన్ షేడ్స్ అయితే చాలా బాగుంటాయి. సో నేను బ్రౌన్ షేడ్ యూస్ చేస్తున్నాను. అండ్ ఇన్నర్ కార్నర్ మంచిగా బ్రౌన్ షేడ్తో బ్లెండ్ చేసుకొని దెన్ గ్లిటర్ కూడా మంచిగా అప్లై చేసేసి వెంటనే ఫేస్ మేకప్కి వచ్చేసాను. దెన్ ఏదైతే నాకు డార్క్ స్పాట్స్ ఉన్నాయో అవన్నీ ఆరెంజ్ కలర్తో కరెక్ట్ చేసి ఫౌండేషన్ ఏదైతే మిక్సింగ్ ఉంటే తన స్కిన్ బాగా బ్రైట్గా కనిపిస్తుందో ఫోరెవర్ 52లో ఒక లైట్ షేడ్ డార్క్ షేడ్ తీసి మిక్స్ చేశాను. దెన్ నా స్కిన్కి అవి సరిపోయిందో లేదో చూసుకొని దెన్ ఫేస్ మేకప్ స్టార్ట్ చేసేసా. దెన్ ఆరెంజ్ కరెక్టర్ కంప్లీట్గా కవర్ అవ్వడం కోసం మంచి కరెక్టర్ యూజ్ చేసా. అలా బ్లెండ్ చేస్తూ స్కిన్ బాగా అబ్జర్వ్ చేసే వరకు బ్లెండ్ చేస్తూ మంచిగా అలా స్కిన్కి సెట్ అయిందో లేదో మంచిగా చూసుకొని దెన్ కరెక్ట్ పౌడర్ అనేది అప్లై చేసాం. ఫిక్సింగ్ పౌడర్ అనేది అప్లై చేసిన తర్వాత మేకప్ అనేది చాలా కరెక్ట్గా ఈవెన్ టోన్గా వస్తుంది. సో అలా తన స్కిన్ టోన్కి ఏదైతే సెట్ అవుతుందో అలా పౌడర్ అప్లై చేసేసి దాన్ని ఐలైనర్ స్టార్ట్ చేసాను. సో తన కళ్ళు చాలా చిన్నగా ఉండడం వల్ల ఆమె ముందే చెప్తారనమాట. సో మా అన్న కళ్ళు చాలా చిన్నగా ఉంటాయి కదా, సో కొంచెం వాటిని హైలైట్ చేయాలి అని. సో హైలైట్ చేసేసా. దెన్ ఐబ్రోస్ కూడా మంచిగా షేప్ తీసేసి మంచిగా చూపించేసాం. ఇది లుక్ ఐ మేకప్ ఎలా ఉందో చెప్పండి ప్లీజ్, కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ తర్వాత స్మోకెడ్ ఐ క్రియేట్ చేద్దామని పైన ఏదైతే ఐ షాడోస్ యూస్ చేశానో జస్ట్ కింద కూడా అదే లేయర్ యూస్ చేసి జస్ట్ ఒక లైట్ పింక్ షేడ్ అండ్ ఇంకా బ్లాక్ షేడ్ ఇచ్చేసా. దాన్ని ఇట్లయినా కరెక్ట్గా తీసుకొని ఆమె స్కిన్ టోన్కి ఎందుకో పింక్ చాలా బాగుంటుంది అనిపించింది. సో వెంటనే పింక్ కలర్ చూస్ చేసుకొని పింక్ మంచిగా మొత్తం లిప్స్ అంతా బ్లెండ్ అయ్యేలాగా డ్రై అవ్వకుండా మంచిగా షుగర్ లిప్ బామ్ మీద అప్లై చేసి దెన్ లిప్స్టిక్ అనేది అప్లై చేశాను. సో ఇది లుక్ మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ నా జర్నీని సపోర్ట్ చేయండి.